నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఉంటుంది. డెడికేటెడ్ కమిటీ నివేదికకు ఆమోదం తెలపబోతున్న కేబినెట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ గురించి కూడా చర్చించబోతున్నారు. ఇక పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డుకు ఆమోదం తెలపబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణ కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలి, ఎటువంటి బిల్స్ పాస్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి, అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా తెలంగాణ కేబినెట్ మరొకసారి 25వ తారీఖున భేటీ కాబోతోంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కాబోతుంది. ప్రధానంగా స్థానిక ఎన్నికలు ప్రధాన అజెండాగా కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే డెడికేషన్ కమిషన్ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి నివేదిక ప్రభుత్వానికి ఇప్పటికే చేరింది. కాబట్టి ఆ యొక్క డెడికేషన్ కమిషన్ నివేదికను రేపు కేబినెట్లో ఆమోదం తెలిపోతుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా గత కేబినెట్లో ఆమోదం తెలిపారు. దానికి సంబంధించి పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే కేబినెట్ ప్రకటించింది. కానీ ఏ గ్రామ పంచాయతీకి ఎలా కేటాయించాలి, ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ కేటాయించాలి, ఎందుకంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామన్నప్పటికీ కానీ అది రాజ్యాంగ పరంగా అది సాధ్యం కాదు. 50% రిజర్వేషన్లకు లోబడి మాత్రమే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. డెడికేషన్ కమిషన్ కూడా అదే నివేదికను సమర్పించింది. కాబట్టి జనరల్ కోటాలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డెడికేషన్ కమిషన్ నివేదిక ఏమిచ్చింది అన్న అంశాన్ని పరిశీలించి చర్చించి డెడికేషన్ కమిషన్కు రేపు ఆమోదం తెలపబోతుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి మిగతా ఎన్నికల విషయానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరో కీలక అంశం సంబంధించి కూడా డిసెంబర్ 1 నుంచి కూడా 9వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ తెలంగాణ 2 సంవత్సరాల ప్రజాపాలనకు సంబంధించినటువంటి వారోత్సవాల విషయంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న అంశంపైన కూడా డిస్కషన్ చేయబోతోంది. ఇక మెయిన్ సంబంధించి కూడా ఏదైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరగబోతా ఉందో 2047 రైజింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తిగా కూడా ఉద్యోగ కల్పన, తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధితో పాటు పూర్తిగా ఐటీ రంగానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, హైదరాబాద్ పూర్తిగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశానికి సంబంధించి ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి అన్న అంశంపైన కూడా కేబినెట్లో చర్చించబోతా ఉన్నారు. ఏ విధంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలి అన్న అంశంతో పాటు మొత్తం తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు ఎలా నిర్వహించాలన్న అంశంపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరో అంశం యాదగిరిగుట్ట దేవస్థానం. యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించి కూడా ఇప్పటికే బోర్డును ఏర్పాటు చేయాలని కూడా గత కేబినెట్ నిర్ణయించింది. కానీ ఆ బోర్డుకు సంబంధించి కూడా ఆమోదం తెలపబోతుంది. బోర్డులో ఎవరు ఉండాలి, ఆ బోర్డు ఎలాంటి కార్యనిర్వహణ నిర్వహించాలి, తిరుమల తిరుపతి దేవస్థానానికి తగ్గట్టుగానే యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపోతుంది. కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల విషయంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. యాదగిరిగుట్టకు సంబంధించిన బోర్డుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతోంది. ఇక తెలంగాణ రైజింగ్ 2047కు సంబంధించినటువంటి ప్రజాపాలన విషయంలో జరిగినటువంటి అభివృద్ధి విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశానికి సంబంధించి డిసెంబర్ 1 నుంచి కూడా 9 వరకు చేపట్టాల్సిన అంశాలన్నిటిపైన కూడా చర్చించబోతోంది. ఇక మొత్తం మీద తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలతో పాటు పెట్టుబడి అంశాలకు సంబంధించి కూడా ఐటీ రంగ అభివృద్ధికి సంబంధించి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరగబోతా ఉందో దాన్ని ఏదైతే ఇప్పటిదాకా 2 ఏళ్ల పాలనకు సంబంధించి కావచ్చు, తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించి ఈ యొక్క సమ్మిట్ను వేదికగా చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అక్కడ చేసే కార్యక్రమాలకు సంబంధించి కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం. మొత్తానికైతే ఈ నెల 25న మరొకసారి తెలంగాణ కేబినెట్ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాబోతోంది. థ్యాంక్ యూ వాసు.